కాకినాడ జిల్లా సమర్లకోట పట్నం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవం గ్రామంలో రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందడం లేదని, అన్ని గ్రామాలకు సరిపడా ఎరువులను అందజేసి బ్రహ్మదేవుని గ్రామంలో పూర్తి స్థాయిలో ఎందుకు అందజేయలేకపోతున్నారని అగ్రికల్చర్ ఈవోని ఎంపీటీసీ మలకల శ్రీనివాస్ ప్రశ్నించారు. అదేవిధంగా రైతులు ఇతర ప్రజల సమస్యలపై కార్యదర్శులకు ఇతర అధికారులకు ఫోన్ చేసినప్పుడు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజల నుండి ఎన్నుకోబడిన ఎంపీటీసీలు ఎవరు అనేది అధికారులకు తెలుసా అని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీపీ సత్తిబాబు, గ్రామంలోని ప్రతి ఎంపీటీసీ ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రతి అధికారి వద్ద ఉండాలని, గౌరవ సభ్యులు ప్రజల సమస్యలపై ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందించాలని, లేదంటే ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో పదోన్నతిపై వెళుతున్న వేట్లపాలెం గ్రామ కార్యదర్శి సునీల్ కుమార్ మరియు చంద్రపాలెం గ్రామ కార్యదర్శి భాస్కర్లను ఘనంగా సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ భైరమూర్తి, ఎంఎస్జీఓ నారాయణరావు, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి వన్ లక్ష్మీ తులసి, ఎంపీటీసీలు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండల అభివృద్ధి అధికారి వారికి, అలాగే మండల పరిస్థితి సిబ్బందికి, గౌరవ మండల సభ్యులకు, మండల అధికారులకు, గ్రామ సచివాలయ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా ఈరోజు మన మండల పరిషత్ సమావేశం నిర్వర్తించే ముందు మన మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి వేట్లపాలెం గ్రామంలో మరి పంచాయతీ సెక్రటరీగా ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి సునీల్ కుమార్ గారు మన మండల సెక్రటరీ పదవి నుంచి మండల స్థాయి అధికారిగా వారు పదవి బాధ్యతలపై ఇక్కడి నుంచి మరి అక్కడ బదిలీగా ఒక మండల అధికారికి వెళ్ళడం నాకు ఎంతో గర్వకారణం. అదేవిధంగా ఈరోజు ఈ మండల పరిషత్ సమావేశానికి ముందు మరి ఆ అధికారిని మనం గౌరవించి గౌరవంగా పంపుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి, అలాగే మండల అభివృద్ధి అధికారులు వారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా ఆయనకి సన్మానం చేసి మనం మీటింగ్ అంశాలకు వెళ్దామని తెలియజేస్తూ ఆయనకి సన్మానం. మేడం గారు ఎలా చూడాలి? హలో కొంతమంది టేబుల్ సార్ ఇటు సైడ్ చూడండి. ఓకేనా, చూసుకోండి సార్. మనం చెప్పుకోదగ్గది ఏంటంటే గ్రామ స్థాయి ఆఫీసర్ నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎన్నో అత్యున్నతమైనటువంటి ప్రమోషన్లుగా విజయ దశ ఆఫీసర్ అయితే చాలా గర్వం. అందులోనూ కూడా ఈ సామకోట మండలంలో నేను ఉన్నది వేట్లపాలెం గ్రామం అయినప్పటికీ నేను ఎన్నికైంది చంద్రపాలెం గ్రామం నుంచి కూడా ఇద్దరు అధికారులు కూడా మరి ప్రమోషన్ మీద నేనుండగా నా విలేజ్లో వారు పదోన్నతను పొంది
పొందినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నానండి. ప్రతి ఆఫీసర్ కూడా అదే దృఢ సంకల్పంతో చేసినట్లయితే ఆ ఆఫీసర్ అక్కడ లేనప్పుడే ఆ భక్తి గుర్తిస్తారండి ప్రజలు. ఆ ఆఫీసర్ అక్కడ ఉన్నంత వరకు కూడా వారి యొక్క సేవలు ప్రజలకు కానీ నాయకులు కానీ కనబడరు. మరి వేటపోలం గ్రామం అనే దానికి చాలా పెద్ద గ్రామం, చాలా ఏదో పోటీ పడిపోయి ఇచ్చేస్తారని అని అనుకుంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకున్నటువంటి వ్యక్తులు అధికారులతో మమేకమై ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో ఆ తీసుకెళ్తుంది వేటపల్లి గ్రామం. అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను ఈ మండల పరిషత్ సమావేశంలో ప్రతి అధికారులకి నేను చెప్తా ఉన్నానండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఆఫీసర్లందరూ కూడా మండలం నుంచి ప్రమోషన్లో వెళ్ళడం, అది కూడా మా గ్రామం నుంచి నేను ఎన్నికైనటువంటి గ్రామం నుంచి కూడా మరి వారి ప్రమోషన్ కావడం చాలా ఆనందంగా భావిస్తూ ఎక్కడున్నా సరే సేవా దృక్పథం ఉన్నటువంటి అధికారులకి ఆ గుర్తింపు ఉంటుందని, మరి ఆ అధికారి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వారు వెళ్ళాలని మరి ప్రమోషన్లు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటా ఉన్నారండి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని అందించి పెద్దలు వచ్చినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నారండి. చాలా సంతోషం. అంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా మా గౌరవ సభ్యులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీ అందరూ కూడా మరి అందరూ అటెండ్ అయ్యారు. శాఖల పరంగా మనం రివ్యూకి వెళ్ళగలుగుతాం. శాఖల పరంగా రివ్యూకి వెళ్ళినప్పుడు మా గౌరవ సభ్యులు ఎవరైనా ఏ శాఖల నుంచి మీకు సమాచారం కావాలనే దానికి మీరు అడిగినట్లయితే ముందు ఆ అధికారులతో మనం రివ్యూ జరిపి ఆ తర్వాత కార్యక్రమం శాఖల వరకు రివ్యూ చేసుకుందాం మా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నామండి. మరి ముందుగా ఈ శాఖల వారిగా సమావేశంలో అగ్రికల్చర్ ఏవో గారు వారి యొక్క సమాచారాన్ని సభకు అందిస్తారండి. ఎంపీపీ గారికి, చేసిన ప్రజాప్రతినిధులకి, నా తోడు అధికారులందరికీ నమస్కారం అండి. గత 3 నెలల్లో ఏం జరిగింది ప్రభుత్వం తరఫున మా శాఖ తరఫున వివరించడానికి ఈ ఫారం ఉపయోగించుకుంటానండి. ఫస్ట్ ఈ 3 నెలల్లో ఈ పంట ఒకటి రబీలో 25,000 ఎకరాలు నమోదు చేయడం జరిగింది. 15,047 అన్నదాత సుఖీభవ 3వ విడత మార్చి 13వ తారీఖున 4,000 PM కిసాన్ 2,000 అమౌంట్ కూడా వేయడం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు ఇప్పుడు రవి సేకరించడం జరిగిందండి. ఇప్పటి వరకు 53,941 మెట్రిక్ టన్స్, 6,600 మంది ఫార్మర్స్, 121 crores అమౌంట్ విత్ 24 hours వేయడం జరిగింది. హైయెస్ట్ అండి. ఇప్పటికి ఖరీఫ్లో కూడా 49,000 కొనడం జరిగింది. ఇది కూడా హైయెస్ట్ అండి. అదేవిధంగా ఫార్మ్ మెకనైజేషన్ ఈసారి ఫస్ట్ టైం అండి. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. http://ec.ap.gov.in /FM అని ఉంటుందండి. ఎవరైనా పబ్లిక్లో ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిందండి, ఎవరైనా చేయొచ్చు. మా విఏలు అందరికీ చెప్పడం జరిగింది. కొందరు ఆల్రెడీ కొన్ని ఫార్మర్స్ కూడా అప్లై చేయడం జరిగింది. అంటే ప్రతి మండలం కాబట్టి దీంట్లో మీరు అప్లై చేసిన తర్వాత ఇది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వెళ్తుంది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఓకే అయిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వస్తుందండి. జాయింట్ కలెక్టర్ గారు లాంటి వేస్తే ఎవరికైనా మనకి అలాట్మెంట్ అయిన 25 lakhs ఒక మెసేజ్ వెళ్తుంది. ఈ అమౌంట్ కట్టాలి, సబ్సిడీ మినహాయించుకుని తగ్గిన అమౌంట్ కట్టాలని. ఆ విధంగా ఫస్ట్ టైం. అదేవిధంగా మా ఫెర్టిలైజర్ పరంగా మనకి సొసైటీలు బాగా కోఆపరేట్ చేశారండి. రబీలో మనకి ఒక్క యూరియా పరంగా 3 దానికి సొసైటీ ప్రెసిడెంట్లకి ఫారం ద్వారా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి మీ చెయ్యను అనుకున్న రైతుకి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా CCRC కార్డు, అవుట్ కార్డు 6,152 టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు ఉంటే ఆ కౌలు కార్డులు తీసుకోవాల్సింది కోరుతున్నాం. అంటే VRR ఇస్తారు. అదేవిధంగా సాయిల్ శాండ్ నేను చెప్పడం కూడా జరుగుతుందండి. మీరు ఇచ్చినటువంటి మేము తీసుకునేది ఆ పేపర్లోనో లేదా ఈ వాట్సాప్ గ్రూపుల్లోనో తీసుకుంటాం తప్ప ఇక్కడ మండల గవర్నమెంట్ ఇస్తారు ఏవో గారు. ఎందుకంటే సర్పంచ్లు ఆల్రెడీ పెరిగింది. ఇంకా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో విలేజ్లో మార్కెటింగ్ సభ్యులు ఉన్నారు. ఇటువంటి
మనకు ఇచ్చినప్పుడు మీకు ఎవరైతే అగ్రికల్చర్లో ఉన్నారో బియ్యలు ఉన్నారో ఆ బియ్యం ఆ ద్వారా వాళ్ళకన్నా సమాచారం వస్తుంది. ఆ సమాచారం నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడిగిన దగ్గర మాకు కూడా తెలియదు. అది మాకు తెలియట్లేదు, సభ్యులు తెలియకపోతే కొంచెం మాకు సభ్యులందరూ కూడా మమ్మల్ని అడిగి ఇబ్బందులు పడతా ఉన్నారు. చెప్పాను సార్, మొత్తం అందరికీ చెప్పండి. ఉన్నాయి 4 విలువ 4 కట్టినారు, పవర్ టిల్లర్ 4 కట్టినారు. అలాగే ఈ రోటోవేటర్ కూడా 6 ఇచ్చారు. ఈ 6 కానీ మన దగ్గర 250 అప్లికేషన్లో 300 అప్లికేషన్లో మనం చెప్తా ఉన్నాం. అదే సమాచారం మా సభ్యుల ద్వారా అయితే వాళ్ళకన్నా ఇది అవుతుందని మీ సభ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం నుంచి రైతులకు అందుబాటులో ఉంటుందో అందుబాటులోకి వచ్చింది మీరు మన వాట్సాప్ ద్వారానో లేదా పత్రిక ద్వారానే ఎలాగ తెలియబడుతూ ఉన్నారో వాళ్ళతో పాటుగా మా గౌరవ సభ్యులు కూడా మీ తోటి మా సభ్యులు కూడా ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా నేను సభ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మళ్ళీ అగ్రికల్చర్ మాకు తెలియలేదండి, మాకు చెప్పలేదండి ఏమో గారండి మాట్లాడారు రాకుండా మా సభ్యులందరికీ కూడా అది చూడండి. అలాగే ఎవరైనా గౌరవ సభ్యులు యువ గారితో మాట్లాడితే ఎరువులు చాలా ఇబ్బంది పడ్డారు. నేనేమంటే ఎరువులు రావట్లేదు అని అంటలేదు, ఎరువులు సకాలంలో ఏమైంది చెప్తున్నాను. వాళ్ళ పని అయిపోయిందని సప్లై చేస్తున్నారు, ఏదో ఎన్నో పనులు వచ్చేసి బాగా డిస్ట్రిబ్యూట్ చేశారన్నాను. కానీ పెద్దబ్రహ్మలో గ్రామంలో మాత్రం సకాలంలో రాలేదు. ఇది మేడపాళ్ళు బాగా వస్తుంది, అక్కడ పెట్టుకోవడం బాగా వస్తుంది. టీవీ గ్రామంకి అక్కడ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ కానీ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఏంటంటే సమస్య మేడపాళ్ళు బాగా ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలి బాగా ఉంటుంది. టీవీ గ్రామంలో దొరకకుండా కారణం ఏంటంటే ఎరువులు అంటే బియ్యదేమోకి అంటే ఆ సొసైటీలో ఉన్నాం. ఈ మేడపాళ్ళు అయితే గొడవలు ఎక్కువ ఉన్నాయి, 60-70 టన్నులు కూడా నీకు పెట్టగలను. టీవీదేవం అనేది ఒక మ్యాక్సిమం పట్టి 40 టన్నులు 50 టన్నులే పడుతుంది. ఆ గొడవలు చూసాను. ఆ గొడవ కూడా ఏం పెట్టిందని కూడా అర్థం సార్. ఇప్పుడు పురందేవి గ్రామంలో వరి ఆమె పెట్టుకోండి సుమారు 4,000 చిల్లరంత వస్తుందండి. అంత ఆయకట్టు వేటపాలు కూడా లేదు. మరి వేటపాలు గ్రామం పెద్ద గ్రామం కానీ అంత ఆయకట్టు వేటపాలు కూడా లేదు. అక్కడ అంత ఆయకట్టు ఉన్నప్పుడు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కమిషన్ ₹1,00,000 ఉన్నాయండి. అక్కడ సొసైటీస్లో బిఎస్సిఎస్లో ₹1,00,000 ఉన్నాయి. మరి కనీసం బిల్డింగ్లను అతి తీసుకుని అరేంజ్ చేయాలి కదా. పెద్ద ఆయకట్టు అక్కడ రైతులకు కావాలి. మరి రైతులు కావాలని కూడా అక్కడ గొడవ లేదని ఇంకా మీరు సప్లై చేయలేదు కదా. అలాగండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు 2 లోన్లు కడుతున్నారు, ఆ 2 లోన్లు అమ్మిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 లోన్లు కడుతున్నారు. ఈ మీది అక్కడ స్టాక్ ఉంటే ఇస్తున్నారు, స్టాక్ లేకపోతే ఇవ్వట్లేదు, అలా లేట్ అవుతుందని అన్నారు. మరి ఎంతవరకు వాస్తవం మీరు చెప్పాలి. అంటే మీరు వాస్తవాలు మాట్లాడి మీరు వాస్తవాలు ఒప్పుకోవాలి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏదైతే మామూలుగా రేపు ఆ కస్టమర్ చెప్తున్నారు మీటింగ్ ఉంటుంది అక్కడితో మీరు ఎవరు ఇప్పుడే మేము ఎవరో మీకు తెలియట్లేదు, ఇప్పుడు మేము ఎవరో మీకు తెలియట్లేదు, అప్పుడు అసలు తెలియదు. కానీ ఒక రైతు పెట్టగా రైతుకి ఎప్పుడైనా చేసింది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. కాబట్టి మరి అది ఈ సీజన్ కన్నా ఒక ఆయకట్ అయితే ఎక్కువ గొడవలు తీసుకోండి. అతికి ఒక మేడకుండా అది ఉంటే అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు అదే వచ్చి తప్పేం లేదు కదా, అదే వచ్చి కదా ప్రాఫిట్ వస్తుంది కదా. బిజినెస్ చేస్తున్నారు, ప్రాఫిట్ వస్తుంది. అది కాక ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో బస్తాకి ₹33 కమిషన్ వస్తుంది. 31 బాగా అదే మనం కష్ట తెలియదంటే తెలిస్తే మరి ఏమై మాట్లాడుతుంది. మరి ఏం చేస్తారు చెప్పండి సార్. మీరు ఎలా ఉంటుందంటే ఏదో ఇష్టం లేక చెప్పారు ఉంటారు కానీ అలాగే బీపీఎస్ మీద హైకోర్టు స్టే ఉంది. అది అవునా కదా. ఇందాక నేను చెప్పాను అమరావతి కాంగ్రెస్ అనుకుంటున్నారు. లేదంటే కాకినాడ ఏ లాంగ్వేజ్ చెప్పారు బీపీఎస్ మీద స్టే ఇచ్చారండి. అది ఏం చేయొద్దన్నారు. అది ఎలాగంటే పంచాయతీ ఆదాయం అంటే లేకపోతే ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టి $3 టికెట్ పెట్టి ₹100 టికెట్ పెట్టి ₹1000 టికెట్ పెట్టి రోజు ₹1,00,000 అవుతుంది. అది పంచాయతీ ఆదాయం కదా. మనకి కనీసం చెప్తారు అంటే అది విఆర్ఓ ఇస్తారండి. యాక్చువల్గా మా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఏమో ఎంపీటీసీ అయిన దగ్గర నాకు ఎవరు ఫోన్ చేయలేదు. మరి అదే కలర్ చూడాలి. అది అంటే మేము ఊళ్ళో ఒక అవుట్ వేసుకొని ఫ్లెక్స్ వేసుకొని కూర్చోవడం ఎంపీటీసీ కదా. అదే లాగిన్ వాళ్ళు ఇచ్చారు. అంటే లాగిన్ వాళ్ళు ఇచ్చారు. అవి ఇచ్చారు కదా, మనకి ఇచ్చారండి. మరి మనకి ఇచ్చామా సభ్యులు క్యాల్కులేట్ సార్
సో మాకు ఏదన్నా మీ దగ్గరికి ప్రొసీడింగ్ ఉంటే మాకు ఇంటర్వ్యూ చేస్తారని తప్పనిసరిగా మేము రిక్వెస్ట్గా మిమ్మల్ని కోరుతున్నాం. నెక్స్ట్ గౌరవ సభ్యులు ఇందాక సభ్యులు కూడా ఎవరు తెలియకుండా ఇద్దరు కూడా ఎందుకు వేకెన్సీ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఎవరైతే ఉన్నారో మా సభ్యులు కలిసి మా సమస్యలు ఏదైతే చెప్తున్నా విధంగా మీకు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజే తీవ్రంగా ఉందని చెప్పేసి ఎప్పుడు మా దాకా వచ్చేసింది. ఇప్పుడు వచ్చి ఆ గ్రామ ఎంపీటీసీకి మళ్ళీ మా ఇంటి కూడా పంచాయతీ కూడా పక్కలేదు. మా స్పెషల్ కూడా మాకు తెలియదు. ఈ స్వచ్ఛ భారత్ అనేది మేము కోఆపరేట్ చేయాలి. కూడా పెట్టలేకనాకే లేదా ఇది ఎన్ని చేయడానికి మాత్రం ప్రజలందరూ సహకరించేయాలండి. మెంబర్ ఉన్నప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్ గవర్నమెంట్ పోవడం మన అట్లీస్ట్ ఫోన్ కలిసి కూడా లేదంటే ఇప్పుడు వ్యవస్థ ఎక్కడ వరకు వెళ్తుంది అది నేను వెళ్తున్నాను. నన్ను ఏదో కాలేదు ఆయన ఏదో కలిస్తే నాకు ఏదో కొమ్ములు వచ్చేస్తాను. మాకే కొమ్ములు అక్కర్లేదు. నాకు ఇవాళ 65 మహా అయితే 5 వేస్తుంది. నాకేం కొమ్ములు అక్కర్లేదు. వ్యవస్థలో అవినీతిని మాత్రం నేను ప్రశ్నిస్తాను. అది జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. అది నా పాలసీ అండి. ఒకవేళ స్పెషల్ ఆఫీసర్ దృష్టిలో మొత్తం స్పెషల్ పాస్ ఆన్ చేస్తాము. తప్పనిసరిగా మా కార్యదర్శులు కూడా ఆ విధంగా ఒకసారి మోటివేషన్ చేసి మా అక్కడ ఉన్న ఎంపీడీసీ కానీ ఇప్పుడు ఎంపీడీసీలో ఉన్న ఎంపీడీసీ అందరూ కూడా ఒకసారి మీట్ చేస్తే వాళ్ళ సమస్యలు కూడా అడిగి వారికి నమస్కారం సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమన్నానంటే ఇప్పుడు సీసీ కార్డ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవ్వడం ఎండింగ్ ఎప్పుడు అది క్లియర్గా ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మే మంత్ నుంచి వచ్చండి. 13 నెలలు వ్యాలిడేట్ ఉంటుంది. పిఆర్ గారు ఇస్తారండి. కౌలు రైతుకి ఏం ఇస్తారండి? కౌలు రైతుకి కౌలు కార్డు ఇస్తారు కరెక్ట్. వాళ్ళకి బెనిఫిట్స్ ఏమవుతాయి? వాళ్ళ బెనిఫిట్ ఈ పంట కూడా ఆయన పైన రికార్డ్ అవుతుంది. ఎవరికైతే సీసీఆర్స్ ఇచ్చారో వాళ్ళ పైన రికార్డ్ అవుతుంది. ధాన్యం అమ్మకం కూడా ఆయన అకౌంట్లో డబ్బులు పడతాయి. సీసీఆర్సీ కార్డు తీసుకున్నారు అంటే రైతు వాళ్ళ కౌలు రైతు భరోసా అటువంటి బెనిఫిట్స్ ఏమన్నమాట? అంటే ప్రెసెంట్ రాలేదన్నమాట. గతంలో 13,500 ఇచ్చేవారు. మరి ఇప్పుడు ప్రెజెంట్ లేదంటే అదే గతంలో రికార్డు చూసానండి. 98 మందికి ఎక్కువ నాకు తెలిసే సార్ ఎక్కువ శాతం భూమి యాజమాన్యం చేస్తలేదండి. ఎక్కువ కౌలు రైతులే చేస్తారు పండించారు భూమి. అంతే కదండి మీకు తెలిసిన దృష్టిలో. కానీ నష్టపోయేది ఎవరు నష్టపోతున్నారండి? భూమి యాజమాన్యం నష్టపోతున్నారా లేకపోతే కౌలు రైతు నష్టపోతున్నారా? ఎప్పుడు చూసినా రైతే నష్టపోతున్నారు అంటున్నారు. కానీ వెనకాలలో ఉన్నవాడు కౌలు రైతు. ఆ కౌలు రైతుని ఎవరు గుర్తిస్తలేదు సార్. కౌలు రైతుని గుర్తించి అట్లు మనం ముందుకెళ్ళాలని ఈ సభముఖంగా మొత్తం ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే కౌలు రైతులే ఎక్కువ నష్టపోయేది. వారికి కౌలు రైతు భరోసా ఇప్పించేటట్లు మనందరం కృషి చేయాలి సార్. తర్వాత మనకి గేదెల షెడ్లు అది వెటనరీ డాక్టర్ గారి దగ్గర స్టార్ట్ అవుతాయి సార్. అది ప్రెసెంట్ మన రైతు భరోసాకి సంబంధం లేదంటారు. అది ఓకే సార్. ఓకే సార్.